గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాటు చేపట్టింది. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్లు విలువ చేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ రెగ్యులరేషన్కు నిర్ణయం తీసుకున్నారు. అయితే గీతం యూనివర్సిటీకి భూములు దోచిపెట్టడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టనుంది. జీవీఎంసీ కౌన్సిల్లో అడ్డదారులు ఆమోదించే ఈ ప్రక్రియను అడ్డుకుంటామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. భూ కబ్జాకు పాల్పడ్డ భరత్ను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడు వద్దకు వెళ్దాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, వాళ్ళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతోంది వైఎస్ఆర్సీపీ. తర్వాత ఏంటి భవిష్యత్ కార్యాచరణ? సో మొత్తానికి 5,000 కోట్లు విలువ చేసే భూములను వారికి దోచిపెట్టడం, సో ఎలా చూడాలి? అప్డేట్స్ చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను తమకు నచ్చిన వారికి దారదత్తం చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ముఖ్యంగా బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడైన భరత్కు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ రోజు జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 55 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ఎజెండాను కూడా రూపొందించారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడతారు? సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా భరత్కు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పగిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ 5,000 కోట్ల రూపాయల భూమిని గీతం యూనివర్సిటీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షను చేపట్టనుంది. మరోవైపు కౌన్సిల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఏదైతే ఎజెండాలో 15 అంశంగా గీతం యూనివర్సిటీకి భూములు కేటాయించాలనే అంశాన్ని పెట్టారో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించింది ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడానిక అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీ మీద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎంపీ భరత్ మీద కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బంధువు అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా కట్టబెట్టేస్తారా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో ఉన్న భూములన్నింటినీ కూడా కాపాడతామని చెప్పి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పు బెల్లాల తమకు నచ్చిన వ్యక్తులకు, తమకు నచ్చిన సంస్థలకు ఇష్టానుసారంగా కేటాయిస్తున్నారు. అంతకుముందు కూడా గీతం యూనివర్సిటీ 72 ఎకరాలను 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను క్రమబద్ధీకరించుకున్నారని, మళ్ళీ ఇప్పుడు మరొక 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను క్రమబద్ధీకరించుకునేందుకు కూడా సిద్ధమయ్యారని, ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమ మీద ఉందని, పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి భూములు కేటాయించే అంశాన్ని తొలగించకపోతే రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, జాతీయ స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరంలో దాదాపు 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల వరకు భూదోపిడీ జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్ నాయుడు.